హాయ్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నేను మీ శ్రీధర్ గారి వెల్కమ్ టు రాధా రుచులు ట్రిపుల్ ఎన్ శ్రీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం కోనసీమ కొబ్బరన్నం ఎలా చేయబోతుందో చెప్తాం. జాగ్రత్తగా బాగా చూడండి. చేసిన వాళ్ళకి చూసి ఎలా చేయాలి చేసి నేర్చుకోండి. ఓకే బాయ్. ఆవు నెయ్యి వేసుకుందాం. ఓకే, చితగొట్టుగా వేసుకుని యాలకులు అయితే బాగా ఫ్లేవర్ వస్తుంది. రెండు మొత్తం బిర్యానీ ఆకులు అయితే వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ లైన్గా కొంచెం ఫ్రై అయినాక ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయ వేసుకుందాం. జస్ట్ వేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత ఇలాంటికి వెంటనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది. దేనికైనా కొంచెం సింపుల్గా వేసి చూపిస్తుంది చూడండి. వేసుకుందాం. తర్వాత చూసుకుందాం, ముందుగా చూసుకుందాం. బియ్యం పోసుకున్నాం. అది 2 లోటలు కొబ్బరి పాలు వేసుకుందాం. 3 కొబ్బరికాయలు తీసుకొని వేసుకున్నాం. ఓకే, నీళ్ళు వేసుకుంటున్నాం. అదే కొబ్బరి నీళ్ళని సరిపోద్ది. ఓకే, అలాగే కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక పొంగు రానిచ్చి చూసుకుందాం. చూద్దాం. ఒక పొంగు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, అదే మామూలు రైస్తో చేస్తున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ పిల్లలు వద్దన్నారు, సరే మామూలు రైస్ పెట్టమన్నారు. ఈరోజు మామూలు రైస్తోనే మనం కొబ్బరన్నం, కోనసీమ కొబ్బరన్నం రెడీ చేస్తున్నాం కనుక ఇప్పుడు మనం మామూలు రైస్తో చేస్తున్నాం. చేసి ఇప్పుడు చూడండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీరు బాగా కలుపుకుందాం. ఎందుకంటే బాగా కలుపుకుంటే కానీ అది అవ్వదు. అలాగా 5 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. 5 లేక 3 నిమిషాలు లేక 5 నిమిషాలు కలపాలి రైస్ని. ఓకే, ఇప్పుడే రుచి చూద్దాం. ఓకే, మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2, 3, 5 నిమిషాలు పోయి మళ్ళీ చూద్దాం. ఓకే, మరొకసారి కదుపుకుంటే అడుగు పట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మనకి ఇబ్బంది పడిపోతాం. కొబ్బరి అన్నాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని చేయడం ఎంత సింపులో అలా జాగ్రత్తగా కనిపెట్టడం కూడా అంతే సింపుల్. దీనికి ఇలా చూసారు కదా ఎంత బాగా కలుగుతుందో. రైస్ కూడా తెలుగు వస్తున్నాయి అలాగా. ఓకే, మళ్ళీ మూత పెట్టుకొని పెట్టుకుందాం. తీసి చూద్దాం. మంచి ఆవిరి పరిగెడుతుంది. ఓకే, లేకపోతే మళ్ళీ అడిగి పెట్టేస్తుంది. రౌండ్ చెప్తాను. 2 స్పూన్లు, 1 స్పూన్నర నెయ్యి వేసుకుందాం. ఓకే, ఓకే, నెయ్యి బాగా కలిపిద్దాం బాగా. బాగా లెవెల్ చేసుకుని పెట్టుకుంటే అడుగు అంటుకుంటా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడకనిద్దాం. ఓకే, మూత పెట్టుకుందాం. మన చూసారు కదా ఎంత విలువలేకపోతుంది.
మన కోనసీమ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా. ఓకే, చూసారు కదా, వెలువెలు జారిపోతుంది. చూసారు కదా, ఏం పొడి పొడిగా జారిపోతుంది. ఓకే, ప్లేట్లో పెడదాం, చేద్దాం. చూసారు కదా, ఎంత రుచిగా ఉండే మన కోనసీమ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూసారు కలర్ఫుల్గా. అయితే ఇప్పుడు మనం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. వెంటనే ఇది మీరు చేసుకుంటూ ఎంత సింపుల్గా చేసి చూపించాను. చూశారు కదా, వెంటనే మీరు చేసుకుంటూ నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం తర్వాత. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో కదా రైస్. ఓకే, కొంచెం టేస్ట్ కూడా చూద్దాం. ఓకే, మూత పెట్టేద్దాం, చల్లవుతుంది, బాగా మగ్గుతుంది అలాగా. ఓకే, సూపర్గా కెలిపోయింది. మనం గుమగుమలాడే కోనసీమ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఈ కారణంగా ఇప్పుడు మనం మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్.